రోషన్ గారు ఎలా అండి? మంచి సినిమా అందించారు. ఎలా ఉంది ఏంటి అన్నది పక్కన పెడితే ఒక మంచి సబ్జెక్ట్ తీసుకుని ఒక మంచి అటెంప్ట్ చేశారు. దట్ పర్పస్ కాంగ్రాట్స్ టు ఆల్. స్వప్న గారు, అసలు మీకు ఎలా అనిపించింది సినిమా థియేటర్లో చూసిన తర్వాత? మీకు ఏమైనా ప్లస్లు మైనస్లు ఏమైనా కనిపించాయా ఏంటి? అంటే ప్రతి సినిమాకి ఎంతో కొంత ప్లస్లు ఎంతో కొంత మైనస్లు ఉంటాయి సార్. అది ఏ సినిమా అయినా సరే, ఎంత గొప్ప సినిమా అయినా ఆ చిన్న ల్యాగ్ ఉంది అనే దానికి ఉంది, అది ఆ ఫీడ్బ్యాక్. కానీ అది 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 ఇంపార్టెంట్. ఈ సినిమా ఇంత పెద్ద కథనం చెప్పడానికి అది ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యాను నేను. అంటే ఈ కథ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ స్టోరీ అండి, ఈజీ కాదు. ఒక 2 డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ లైఫ్ దాన్ని మర్జ్ చేయటం అనేది. ఐ థింక్ వీ డిడ్ అ గుడ్ జాబ్. అంటే యాక్చువల్గా మీకు ముందే రిలీజ్కి ముందే బయర్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇది కొంచెం చూసిన వాళ్ళు కొంచెం ల్యాగ్ ఉంది కట్ చేయమని. మీరు దానికి ఒప్పుకోలేదు. అంటే మేము సినిమా ఎవరికి చూపించాం, జనరల్గా మేమే చూసుకుంటాం. అండ్ చెప్పడం ఈజీ, చేసిన వాళ్ళకి మాకు తెలుస్తుంది. సో మా అటాచ్మెంట్ టు ద ఫిలిం ఆర్ సో మచ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఇన్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ తక్కువని ఏది పడితే అది కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ సినిమా ఉండదు, చేతిలో ఎపిసోడ్లే ఉంటాయి. సో డైరెక్ట్ గారు సార్, అంటే నేను చాలా చిన్నతనంలో షోలే సినిమా చూసాను. చూసిన తర్వాత కొంచెం సైలెంట్గా ఉన్నామని చెప్పండి. నేను షోలే చూసినాక ఆ తర్వాత వచ్చిన చాలా కమర్షియల్ సినిమాల్లో షోలేలోని క్యారెక్టర్లు వాడడం కానీ, హీరోలు ఆ సీన్లు వాడడం అవన్నీ చూసాను. ట్రైలర్ చూడగా నాకు ఎక్కడో ఇది షోలేకి అడాప్ట్ చేసినట్టు ఉంది అని స్వప్న గారికి ఫోన్ చేసి కూడా చెప్పాను నేను ఆ రోజే. తర్వాత సినిమా చూసినాక పూర్తిగా నాకు అర్థమైంది, షోలే స్క్రిప్ట్ని మీరు ఆ క్యారెక్టర్ని కొంచెం తీసుకున్నారు. చాలా ఇలాంటి. Why badminton? I still remember the time. I was 8. Dad had just got the Arjuna award and I wanted one too. His advice? Show up. Always. No matter what. So, I did. I showed up for bronze at the Olympics after I'd cried all night. I'd lost gold. I showed up with a broken foot at the Commonwealth Games when I finally won gold. Where your story? Titan. అండ్ యాక్చువల్లీ అది ప్రిటీ గొప్ప విషయం. మీరు అలా షోలే సెటప్తో కంపేర్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు సినిమా చూసిన హానెస్ట్ ఒపీనియన్ చెప్తాను మీతో. సినిమాలో 3 ప్రశంసలు. ఒకటి హీరో, ఫుట్బాల్ ప్లేయరు, అతని గోలు. అవును, అది ఒకటి. 2 బైరాన్పల్లి ఊరు ప్రజల పోరాటం. అవును. 2 ఈ 2 కాకుండా మిక్స్ చేసుకునే అవకాశం ఉంటే హీరో హీరోయిన్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ, ఆ లేయర్ ఒకటి. కొంచెం ఈ 3 లేయర్లు ఉండడం వల్ల 3టికి పూర్తి న్యాయం మీరు చెయ్యలేకపోయారేమో అని చిన్న అసంతృప్తి ఉంది. దాన్ని మీరేమంటారు? ఒకటి అండి, అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. దాంట్లో 3 కథలు. ఒకటి బైరాన్పల్లి కథ, 2 హీరో కథ, 3 హీరో ఊర్లోకి వచ్చినాక హీరో జీవితంలో జరిగే కథ. సో కాకపోతే మేము మొదటి నుంచి, అదే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, స్వప్న గారికి నేను ఏదైతే కథ చెప్పానో మొదటి నుంచి మేము అనుకున్నది ఇది బైరాన్పల్లి కథ. సో దానికి మనం ఖచ్చితంగా స్టిక్ అయి ఉండాలి. మధ్యలో మనకు అనిపిస్తుంది, అరే అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు, ఇంకొక 2 లవ్ సీన్లు ఎక్స్ట్రా పెడదామా, లేకపోతే ఇద్దరి మధ్యలో ఒక డ్యూయట్ పెడదామా. చాలా ఈజీ అది పెట్టేయడం, ఎందుకంటే సెకండ్ హాఫ్లో వీ హ్యావ్ దట్ స్పేస్. ఇద్దరి మధ్య వచ్చిన రొమాంటిక్ సీన్స్ పెట్టవచ్చు, ఒక చిన్న ఏదో సాంగ్ ఒకటి వేసుకోవచ్చు. కానీ ఏదైతే ముందు ఇది బైరాన్పల్లి కథ. బైరాన్పల్లి కథలోకి మైకేల్ అనే వ్యక్తి ప్రయాణం వచ్చి ఇక్కడ ఏమైంది అనేది. సో దానికి మేము స్టిక్ అయి ఉన్నాం, అదే చేసాము కూడా సినిమాలో. అందుకే మీకు సినిమా చూసినప్పుడు ఈరోజు ఏమనిపిస్తుంది అంటే, జనరల్గా సాధారణ ప్రేక్షకులకు ఇవ్వడం తెలియదు కదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుందంటే, టక్కన హీరో హీరోయిన్ ఉన్నప్పుడు, అంత మంచి పేరు ఉన్నప్పుడు ఇంకొక ఉంటే బాగుండేదేమో, వాళ్ళ లవ్లో ఇంటెన్సిటీ కానీ ఇంకేమైనా ఉండొచ్చేమని. అది తప్పేం కాదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం కాదు. కాకపోతే మేము ఏదైతే మొదటి నుంచి అనుకొని స్టిక్ అయి ఉన్నామో అదే చేసాం. అందుకే మాకు గందరగోళం ఏం లేదు. అంటే ఇప్పుడు సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఒక్కొక్కరు కథ ఊహించేసుకుంటారు, ఇది ఉండొచ్చు అని చెప్పేసి. సో వాళ్ళు థియేటర్కి వచ్చినప్పుడు అది లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉండొచ్చు తప్పించి అది గందరగోళం, కన్ఫ్యూజన్ ఏం కాదు.
అందుకే వెరీ బిగినింగ్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేసి, దాని తర్వాత ఆ ఊరు మనుషుల గురించి ఎస్టాబ్లిష్ చేసి, దాని తర్వాత మైకేల్ ప్రపంచం ఎస్టాబ్లిష్ చేసి, మైకేల్ అని లక్ష్యం ఎస్టాబ్లిష్ చేసి, ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు ఎండప్ అయ్యిండు, ఇక్కడ వ్యక్తులతో గడపడము, చివరికి ఏమైపోయాడు, ఇదే మొదటి నుంచి ఉన్న స్ట్రక్చర్, అదే ఫాలో అయ్యాం. అదే నేను అనుకున్నట్టు ఒక ట్రైలర్ చూసినప్పుడు ఒక్కొక్కరు ఇలా ఉండొచ్చేమో అనుకుంటారు, అది లేకపోయేసరికి వచ్చిన ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. ఇంకోటి ఏంటంటే మీరు కానీ ప్రొడ్యూసర్లు కానీ ముందుగా ఇది బైరానిపల్లి కథ, ఇదా ఉంటుంది ఈ కథ, ఇది మేము తీస్తున్నామని జనాలకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవడం కూడా ఒక మైనస్ అయిందేమో నేను అనుకుంటున్నాను. అది ఉంది అండి క్లియర్గా. ఇప్పుడు ఛాంపియన్ అని టైటిల్ పెట్టి, ఫుట్బాల్ పెట్టి, ఒక మంచి పేరు పెట్టి, ఒక మంచి పాట పెట్టేసరికి జనాల తాలూకా థాట్ వేరే దాని మీకు వెళ్ళే అవకాశం ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత అంటే బిగినింగ్ టీజర్స్ వచ్చినప్పుడు అప్పుడే బైరాన్పల్లి అది మెన్షన్ చేస్తే టూ ఎర్లీ అయిపోద్దేమో అని, అందుకే ట్రైలర్కి వచ్చేసరికి మేము క్లియర్గా బైరాన్పల్లి, ఇది బైరాన్పల్లి కథ అని ట్రైలర్ వరకు వచ్చేసరికి ట్రైలర్లోనే క్లియర్గా చెప్పామండి ఇది బైరాన్పల్లి, ఇది ఊరు కథ అని. అండ్ ప్రమోషన్ మెటీరియల్ కూడా బైరాన్పల్లి గురించి స్టార్ట్ చేసాం. బట్ ద థింగ్ ఇస్ ఇట్ ఈస్ ఓన్లీ ఫస్ట్ డే అండి. వచ్చినాక ఇది అనుకున్నాం, అది కాదు, అది అనుకున్నాం, ఇది కాదు, ఇట్లాంటి ప్రతి సినిమాకి ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుందా, ఎంటర్టైన్ అయ్యామా, విజువల్గా ఎక్స్ట్రాడినరీగా ఉందా, అనిపించిందా, నా టికెట్ వసూలు నాకు అయ్యిందా, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అది మీరు ఎక్కువ ఆలోచిస్తారు, మీరు క్రిటిక్స్ కాబట్టి మీరు ఎక్కువ ఆలోచిస్తారు. ఆడియన్స్గా ఇదే ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చి అంటే ఎంతో కొంత వచ్చి ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇస్ ఆల్సో ఇంట్రెస్టింగ్. ఐ ఫీల్ దట్ విల్ ఆల్సో వర్క్. రోషన్ గారు, మీరు సినిమా ఓపెన్ దగ్గర నుంచి బైరాన్పల్లికి వచ్చేదాకా మీరు పర్ఫెక్ట్ టైలర్ మేడ్ క్యారెక్టర్ మీకు అనిపించింది. థ్యాంక్ యూ అండి. అక్కడి నుంచి అక్కడ దాకా మాత్రం మీ హుషారు, మీ స్క్రీన్ ప్రెజెన్స్, మీ చలాకితనం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్ మీకోసమే అన్నట్టు అనిపిస్తుంది. బట్ బైరాన్పల్లిలోకి వచ్చిన తర్వాత అంటే మీ ఏజ్ ఇంకా చాలా చిన్న ఏజ్, మీరు మీ ఇంకా వోకల్ గార్డ్స్ ఇంకా వాయిస్ ఇంకా రావాల్సింది. అక్కడ కొంచెం ఏమైనా మీరు అందులో పర్ఫెక్ట్గా మింగిల్ అవ్వడం తగ్గిందని ఏమైనా అనిపించిందా మీకు ఏమైనా? మింగిల్ అంటే అండి, వీడు ఒక కుర్రోడే, వీడు ఒక 23 year old 24 year కుర్రోడే. ఇప్పుడు మనకి స్పోర్ట్స్లో చూసుకుంటే అందరూ 22, 23లోనే ఉంటారండి. మనోడు ఆస్పిరెంట్ ఫుట్బాల్ ప్లేయర్. సో వాడు యంగ్ ఫెలోనే. ఇప్పుడు నేను 26, మైకిల్ నాకంటే చిన్నోడే. సో అది విలేజ్కి వచ్చేసరికి అండి ఆడి ఇన్నోసెన్స్ ఉంటుంది. మైకిల్ అనేవాడు ఇన్నోసెంట్ ఫెలో, అలా అని అగ్రెసివ్ ఫెలో, అలా అని వాడికి చాలా షేడ్స్ ఉంటాయి, అలా అని ఒక సింపతి ఉంటుంది అందరి మీద లాస్ట్లో మీరు చూసుకుంటే. సో మైకిల్కి నాకు తెలిసి ఊర్లోకి వచ్చినాకే ఎక్కువ ఇంపాక్ట్ అయింది నా పర్స్పెక్టివ్ నుంచి అని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకోటి క్యారెక్టర్ డిజైన్ చేసిన కూడా అదే అండి, అంటే దాంట్లో కలిసిపోయినట్టు కనబడొద్దు. ఎందుకంటే మైకేల్ అనే వ్యక్తి ఎక్కడో లాలాగూడలో పుట్టి పెరిగి, మైకేల్కి ఆ ప్రపంచం తప్ప ఇది బయట హైదరాబాద్ దాటిన ప్రపంచం మైకేల్ కూడా ఫస్ట్ టైమే చూసేది. మైకేల్ సిటీ. సో అందుకే మైకేల్ అక్కడికి వచ్చినప్పుడు మైకేల్ కూడా కొత్తగానే ఉంది. ఎవరు ఈ మనుషులు, ఎవరు వీళ్ళు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది మైకేల్ కూడా కొత్తగానే ఉంటుంది. దాంట్లో కలిసిపోకూడదు. అర్థం చేసుకోవడానికి జరిగే ప్రయాణమే ఆ ఊరిలోకి వచ్చినాక మిగతా కథ. అందుకే మైకేల్ వెనక్కి తిరిగి వచ్చి ఊరి కోసం పోరాడడానికి ఆ టైం తీసుకోవాల్సి వస్తుంది మైకేల్. స్వప్న గారు, మేడం ఇందాక మీ స్పీచ్లో ఒక మాట అన్నారు. మీరు ఫస్ట్ ఇనీషియల్గా ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఎవరిని క్యాస్ట్ చేద్దాం, ఏమన్నా పెద్ద హీరోని క్యాస్ట్ చేద్దామా లేకపోతే ఒక ఇంకా అని అన్నారు మీరు. ఇన్ఫ్యాక్ట్ తర్వాత రోషన్ తీసుకున్నారు ఆబ్వియస్లీ. బట్ ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పండి. వై ఒక స్టార్ హీరోవా లేకపోతే యంగ్ హీరో అని అనిపించడానికి కారణం ఏంటి? అంటే ప్రతి కథకి ఆబ్వియస్లీ చాలా సినిమాలు హీరోని అనుకుని కథలు కూడా చేస్తాయి. బట్ మేము కథ అనుకున్నాకే హీరో దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆబ్వియస్లీ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఈవెన్ మహానటికి కూడా ఎవరైతే కరెక్ట్ ప్రతి సినిమాకి ఉంటుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు కానీ శ్రీకాంత్ అన్న అబ్బాయి బాగుంటాడు, ఎక్కడో చాలా పెద్ద స్టార్ అవుతాడు తిను అనేది అందరం ఇండస్ట్రీ మొత్తం నమ్ముతాం. తను బట్ హీఈస్ వెరీ యంగ్ అనే ఫీలింగ్ ఉన్నా కూడా ఆ ఫోటో చూసినప్పుడు ఎస్పెషలీ వెన్ ఐ హర్డ్ ఆ రోజు ముందు రోజు ఒక నరేషన్, వన్ ఆఫ్ ద నరేషన్స్ విన్నప్పుడు తన పిక్చర్ చూసినప్పుడు మైకేల్ విలియమ్స్, యంగ్, a football player, energetic, something very fresh. He should not have any baggage of what we've seen before. Tinaithe
బ్రహ్మాండంగా ఉంటాడు అనిపించింది. అండ్ రోషన్ కూడా అలాగే చేశాడు. మూర్తి గారు అడుగుతున్నట్టు నాకు అర్థమైంది మీ క్వశ్చన్. అంటే తన ఈ పెద్దదైపోయిందా ఈ క్యాన్వస్ తనకి అనేది సెకండ్ హాఫ్లో. అంటే వెన్ ఐ కెప్ట్ టెలింగ్ రోషన్ ఆల్సో, ఫస్ట్ రీల్కి 8th రీల్కి రోషన్ ఇంప్రూవ్మెంట్ వాజ్ ఇన్క్రెడిబుల్. ఐ మీన్ అది కావాలనే గ్రాఫ్ లాగా చేసుకెళ్ళాడా అనిపించింది. ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా ఇంత వేరియేషన్ చూపించుకుంటా ఎంత బాగా చేశాడు అని అనిపించింది నాకే పర్సనల్గా, ఇంత చూసి నాకు కూడా. అంటే ద పాయింట్ ఈజ్, ఇప్పుడు స్టార్ హీరోని పెట్టాలా యంగ్ హీరోని పెట్టాలనే దాంట్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ నో బ్రెయినర్ అది. ఎందుకంటే ఏ స్టార్ హీరోని ఇప్పుడు ఆస్పైరింగ్ ఒక చిన్న ఫుట్బాలర్ కింద పెట్టాలన్నది సెట్ అవ్వరు. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ యూ హ్యావ్ ఇనఫ్ స్కోప్ టు పుట్ ఏ స్టార్ దేర్. ఇది ఒక కాన్ఫ్లిక్టింగ్ చాయిస్ కదా. అదే ఇద్దరు హీరోలను పెట్టలేం కదా సార్, ఫస్ట్ దాని గురించి ఒకళ్ళని పెట్టారు. సో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్. అదే ద రైజ్ ఆఫ్ ద హీరో. ఐ మీన్ ఛాంపియన్ ఇస్ నథింగ్ బట్ రైజ్ ఆఫ్ ఎ హీరో అండ్ వీ జస్ట్ హ్యాడ్ ద పర్ఫెక్ట్ హీరో. ఓకే. అండ్ సినిమా స్వప్న సినిమా నుంచి ఒక సినిమా వస్తుందంటే రిగార్డ్లెస్ ఆఫ్ రిజల్ట్ ఆబ్వియస్లీ మీకు సక్సెస్ రేట్ కూడా బాగుంది. అది కనిపిస్తే ప్రతి ఫ్రేమ్లోని ప్యాషన్తో ఎక్కడ ఖర్చుకి అది వెనకాడకుండా చాలా ప్యాషనెట్గా చేస్తారు. ఇందాక మీరు అన్నట్టు సులువైన సినిమాలు అసలు ఎత్తుకోరు. బట్ ఫస్ట్ ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ పెద్ద క్యాన్వాస్ సినిమా. ఇప్పుడు ఒక యంగ్స్టర్ మీద ఇంత బడ్జెట్ సినిమా పెట్టడం అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మనం మాట్లాడుకునే కామన్ బిజినెస్ లాంగ్వేజ్లో అది చాలా హ్యూజ్ రిస్క్ కదా. సినిమా అంటేనే ఒక రకంగా రిస్క్ సార్. అంటే అది ఏ సినిమా ఎంత సినిమా అనేది పక్కన పెడితే, అంటే ఒక కథ పికప్ చేసుకున్నప్పుడు 100% ఆ కథకి జస్టిఫికేషన్ చేయాలి. ఈ సినిమాకి ఈ ఖర్చు అవసరం, లేకపోతే మనం ఆ ఊరు ఆ యాక్షన్ అది చూపించలేము. ఇట్ ఈస్ అ వెరీ వెరీ కాన్షియస్ డెసిషన్ దట్ వీ టుక్ టు హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ టు బీ ఆన్ దిస్ ఫిల్మ్. లెట్ ఇట్ బీ మిక్కీ ఆర్ లెట్ ఇట్ బీ మది గారు, లెట్ ఇట్ బీ పీటర్ హెయిన్స్, లెట్ బీ చంటి గారు. సో వీ హ్యాడ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ ఆల్సో టు హ్యాండ్ హోల్డ్ Pradeep very well. So I think it's a very conscious call, and సినిమాకి అవసరమైతే వెనకాడకుండా డబ్బు పెట్టాలి. అది పిచ్చిగా విరజిమ్మకూడదు, అట్ ద సేమ్ టైం వెనకంజా వేయకూడదు. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ బిలీవ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ వర్క్డ్ ఇన్ అవర్ ఫేవర్. దానికి రెట్టింపుగానే మాకు ఆడియన్స్ తిరిగిచ్చారు. సో అదే నమ్మకం ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మీ బ్యానర్ ఏంటంటే ఏది ఎప్పుడు కూడా 2-3 ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్గా చేయరు. యూ టేక్ అసలు ఎవ్రీథింగ్ చేయలేమండి. ఇట్స్ నాట్ అవర్ పీస్ ఆఫ్ కేక్. అసలు ఇంపాసిబుల్. అది చాలా పెయిన్ఫుల్. మా వల్ల కాదు అది ఇట్స్ ప్రిటీ డిఫికల్ట్ ఫర్ అస్. వన్ ప్రాజెక్ట్ ఎట్ ఎ టైం చేస్తున్నారు. ఇప్పుడు ఛాంపియన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అంటే కల్కి 2 అయినా లేకపోతే మిడిల్లో ఏదైనా కల్కి 2 ఇప్పుడు ఏదైనా టైం లైన్ ఉందండి ఫర్ కల్కి 2? సూన్, వెరీ సూన్. థ్యాంక్ యూ సార్. బీట్ ఎవడే సుబ్రహ్మణ్యం, సీతారామం, మహానటి, వాటెవర్ అన్నీ కూడా కొంచెం క్లిష్టంగా ఉన్న స్టోరీలనే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ బిహైండ్ యువర్ పికింగ్ స్టోరీస్? అబ్సల్యూట్లీ నో ప్రాసెస్ సార్. మేము పొద్దున్నే వచ్చి ఆఫీస్లో కూర్చొని కథలు కూడా ఎత్తుక్కోం. అవి వచ్చినప్పుడు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. ఇలా కష్టమైన సినిమాలే మమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాయి. అండ్ ఆల్సో ఐ థింక్ మా ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఇది మాకు నచ్చిందా లేదా, ఈ కథ మనం చెప్తే బాగుంటుందా లేదా, అంతే. దానికి ఇంకేం మ్యాథ్స్ సైన్స్ లేదు. అదే నేను ప్రియాంక మాట్లాడుకుంటున్నాం. ఆబ్వియస్లీ చాలామంది చాలా బాగా రాశారు సినిమా గురించి, చాలా అప్రిషియేట్ చేశారు. ఎంతో కొంత కొన్ని ఆబ్వియస్లీ క్రిటికల్ రివ్యూస్ కూడా ఉండినాయి. ఇదే సినిమా ఇంకెవరన్నా తీసుంటుంటే అసలు ఇంత క్రిటికల్ రివ్యూ కూడా ఉండేది కాదు. అబ్బా అద్భుతం, చాలా బాగుంది అనేవాళ్ళు. ఏమో మేము కూడా ఐ థింక్ వీ ఓన్లీ అప్ ద గేమ్ అ లిటిల్ టూ మచ్ ఫర్ అవర్ సెల్ఫ్. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ యూ గైస్ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ critical examination to this. But this story is also as close as a Sitaramam or a Mahanati. ఈజీ అండి ఒక లవ్ స్టోరీ తీయటం. కత్తిలాంటి అబ్బాయి ఉండి చక్కటి అమ్మాయిని పెట్టుకుని ఒక లవ్ స్టోరీ తీసి 6 పాటలు చేసుకుని మిక్కీ లాంటి అని పెట్టుకుని ఇట్స్ వెరీ వెరీ ఈజీ. బట్ దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్ టు డూ. వీ వాంట్ టు టెల్ అ స్టోరీ విచ్ విల్ బీ రిమెంబర్డ్, which will be appreciated, which will give us a lot of satisfaction, and which will today I think Champion makes Roshan a star, no doubt about it. So my question is to Michael. Hello. Hi, Roshan. Hello. Like అంటే after a big hit
అనుకుంటే వరుసగా సినిమాలు చేతిలో ఉండే టైం అది, బట్ యూ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ డెలివర్డ్ ఛాంపియన్ స్టఫ్. సో వాట్ మేడ్ యూ టు వెయిట్ దిస్ మచ్ టైం? అంటే లైక్ ఏంటి మైకల్లో ఏం కనబడింది నీకు? స్టోరీ అండి. అండ్ మైకల్ అంటే వాడి క్యారెక్టరే చాలా ఫ్యాసినేటింగ్. అండ్ నాకు ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి నాకు ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ హోంవర్క్, ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది ఏజ్ త్రూనే వస్తుంది. సో దానికోసమే నేను ఆగి నా నెక్స్ట్ సినిమా ఛాంపియన్ అవ్వాలి అని ఒక ఫిక్స్ అయిపోయాను. లైక్ అండ్ ఐ వాజ్ టూ యంగ్. నేను అందరూ బ్రేక్ తీసుకున్నాను అంటారు కానీ అది ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బ్రేక్. బికాజ్ ఎవరైనా నాకు తెలిసి 25-26కే వస్తారు. నేను కొంచెం తొందరగా వచ్చి వెయిట్ చేయడం వల్ల మీరు బ్రేక్ అంటున్నారు అంతే. ప్రాక్టీస్ లాట్ లైక్ చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడేవాడిని స్కూల్లో. సో స్పోర్ట్స్ అన్నీ అలా ఏదో కొంచెం అలా అలా టచ్ చేసేవాడిని. సో ఇక్కడ ఒక 3-4 డేస్ ప్రాక్టీస్కి వెళ్తే ఇంకా వచ్చేసింది. మిక్కీ గారు. Hi sir, first of all, thank you so much for giving us such a beautiful song, Gira Gira. As everyone said that with that song whole promotion is completed. So let us know how many days you have taken to compose that song. Well, firstly, thank you for the appreciation. I don't remember actually. This song was made almost 1 year ago. So the song was made pretty quickly, but it traveled. We went with it. We wrote different versions of lyrics. So it has seen its journey. So it took a while for it to come to fulfillment. Because if you're composing any song, we will get a one beautiful song which will haunt us. Every day we used to listen it in a loop. So that's the reason everyone will call you like Melody King. I think so. No. All the very best, sir. And Anaswara. So hi. Big congratulations to you. Thank you. For this project. Absolutely, your screen presence is too good and too brilliant. Tell us what is the most difficult part for you to act in it, because we all know you have dubbed in Telugu yourself. Apart from that, what is the big challenging for you? Language barrier. I'm not at all familiar with Telugu and dubbing. Actually, Prathipanna has to bear me throughout the dubbing process. He was really patient with me. It was the language barrier, of course, because I barely watched any Telugu film, and Telugu film I watched was dubbed in Malayalam. So I didn't have a clue about the language. So that was the only problem I faced, because everyone was kind of improvising when we were acting on scene. Everybody kind of improvised, and I couldn't. I was struggling. When the other actor was improvising, I couldn't do anything, and I was struggling with it. That's the only portion where I felt it bit difficult, but I had a wonderful team with me. Yeah. And I think it's a great merger of Malayalam cinema and Telugu cinema clearly. I think it's a great merger of Malayalam cinema and Telugu cinema clearly. All our Malayalam actors are speaking Telugu super fluently now. And Anaswara also will join the list very soon, I guess. ప్రదీప్ గారు, మీరు ఇంతకు ముందు పనిచేసిన ఫిలిమ్స్ అవనండి, లేకపోతే లేటెస్ట్గా పనిచేసిన ఓటీటీ సేవ్ ది టైగర్స్ అవనండి, అంత ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫన్ను జనరేట్ చేసిన కాన్సెప్ట్ని వదిలేసి ఇప్పుడు ఇలాంటి ఒక అసలు బైరాన్పల్లి ఇన్సిడెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? లేదండి, సేవ్ ద టైగర్స్ కన్నా ముందే ఇది స్వప్న గారికి పిచ్ చేశాను నేను. సో పర్సనలీ నాకు డ్రామా అంటే ఇష్టము. స్వప్న గారికి పిచ్ చేశాను. అప్పుడు అదే మాకు ప్రాసెస్ టైం పట్టింది కదా, కల్కి, సీతారామ ఇవన్నీ అయిపోయి మొదలయ్యేసరికి దెర్ ఈజ్ ఏ గ్యాప్. ఆ గ్యాప్లో వెబ్ సిరీస్ చేయాల్సి వచ్చింది. సో పర్సనల్ నాకు మొదటి నుంచి ఇదే ముందు అన్నిటికన్నా. స్వప్న గారు, ఇందులో చాలా ఉన్నాయి. ఫుట్బాల్ ఉంది, లవ్ ఉంది, ప్లస్ బైరాన్పల్లి లాంటి ఒక చాలా హిస్టారిక్ మూమెంట్ ఉంది. సో వీటినన్నింటినీ మనం స్క్రీన్ మీద తీసుకొచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చేయాలన్న తపన మీలోని కమర్షియల్ ఎలిమెంట్స్ని ఏమన్నా కంట్రోల్ చేసినాయా? అసలు ఇన్ జనరల్ ఎప్పుడు మేము కమర్షియల్ ఎలిమెంట్స్ పట్టుకుని తీసాం సినిమా? లేదుగా.
అంటే ఇన్ జనరల్ మేము తీసిన 5-6 సినిమాలు ఎప్పుడు కమర్షియలిజం గురించి మేము ఆలోచించాల, కథ కన్సిస్టెంట్గా చెప్పాలి, దానికి ఫుల్ జస్టిఫికేషన్ ఇవ్వాలి అని. ఐ డోంట్ థింక్ దర్ సమ్ ఎనీథింగ్ కాల్డ్ కమర్షియల్ సినిమా అండ్ నాన్ కమర్షియల్ సినిమా అండి. ఇట్ ఈస్ ఓన్లీ వన్ సినిమా, దట్ ఈస్ గుడ్ సినిమా క్లియర్లీ. అండ్ స్వప్న గారు, హలో. అండ్ స్వప్న గారు, హౌ డూ యూ మెజర్ సక్సెస్ ఆఫ్ ఫర్ దిస్ మూవీ? అంటే ఏం చెప్తారు, అంటే ఇంపాక్టా లేదంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆర్ సంథింగ్ ఎల్స్? బోత్ నో. సి వెన్ యూ మేక్ అ ఫిలిం, వెన్ మీరే అంటున్నారు ఇది బాక్స్ ఆఫీస్ అంటే ఇది risky proposition when the kind of budget it's needed when we did it for the script. ఆ రిస్కీ ప్రపోజిషన్ ఏంటి, ఎలా మెజర్ చేస్తాం? అక్లెయిమ్, satisfaction and box office. Today's box office number is exactly what that is. That's the result. Yes, thank you. కిరణ్ గారు, రోషన్ గారు. కిరణ్ గారు ఇక్కడ సార్, ఇంతకుముందు మీరు చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ మీరు ఇచ్చారు మీ బ్యానర్లో ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్లో. బట్ ఇప్పుడు చూస్తుంటే ఏంటి, టోటల్గా మెర్జర్స్కి వెళ్తున్నట్టున్నారు. అంటే రిస్క్ తక్కువనా, లేదంటే కనుక ఇద్దరు టేస్ట్లు అలా మ్యాచ్ అవుతున్నాయా? నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మెర్జర్లోనే ఉన్నట్టుంది కదా. అంటే ఇప్పుడు ఇండివిజువల్గా చేయాలంటే చాలా కష్టంగా ఉందండి సినిమాలు. అంకుల్ మాతో పని చేయించడానికి అది అందరూ పని పంచుకొని ఒకళ్ళు పని చేసుకుంటేనే ఇంత పెద్ద సినిమా తీయగలిగాం. చాలా కష్టం అండి సినిమా. ఇవాళ నేను స్టార్ట్ చేసినప్పుడు సినిమా వేరే, ఇవాళ వేరే. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే కష్టం అంటే ఎలా సార్? అది అంటే మేకింగ్లోనే చాలా తేడా వచ్చేసిందండి. నా ఫస్ట్ పిక్చరు 99లో తీసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళ కోపాలు వస్తాయి, కాబట్టి వెళ్ళి అట్లాంటి వాళ్ళు ఉండి మాట్లాడుకోవచ్చు. మీకు మీరు కోరుకునే సపోర్ట్ అంతా స్వప్న గారి దగ్గర నుంచి దొరుకుతుందా? స్వప్న, మిక్కీ, వీళ్ళ ముగ్గురు, వీళ్ళ 5గురే హీరో అండి ఈ సినిమాకి. మేము ఎవరంగా వీళ్ళ 5గురే హీరో. ఇవాళ సినిమా ఎంత బాగా వచ్చిందంట కారణం వీళ్ళే. స్వప్న గారు, ఆయన మొత్తం అంటే మరి మొత్తం అంతా వర్క్ అంతా మీకు అప్పచెప్పేస్తున్నారా, లేదంటే? అదే మొన్న అంటున్నాను, అదే అంటున్నాను, ఈ సినిమా బాధ్యత నేను తీసుకున్నాను, నెక్స్ట్ మేము చేసే సినిమా బాధ్యత కిరణ్ గారు తీసుకుంటారు. ఇట్ ఈస్ వాట్ హీ సెడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మేము ఉన్నామండి, మేము ఒక సినిమా అట్ ఏ టైం, అంతకన్నా చేయలేము. ఇట్స్ సంథింగ్ దట్ వీ డోంట్ ఎంజాయ్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీ కెన్ చర్న్ స్లైట్లీ బిగ్ గుడ్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఒకళ్ళొక ఫుల్గా ఒక బాధ్యత తీసుకుని చక్కగా అది నిర్వహించడంలో. అంటే కొత్త హీరోలు ఎవరైనా కూడా స్వప్న సినిమా వైపు చూస్తారు. ఎందుకంటే మీరు అన్నట్టు రోషన్ ఒక సినిమాతో స్టార్ అయిపోయాడు, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే స్వప్న సినిమాలో చేస్తే కనుక బీయింగ్ ఏ స్టార్ అనేది ఒకటి పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కృష్ణ గారి వంశం నుంచి మళ్ళీ ఇంకో కొత్త స్టార్ను కూడా చేస్తున్నారు కదా. సో అనుకోవచ్చా మళ్ళీ నెక్స్ట్ అలాంటి ఒక ఇదని చెప్పేసి? అదే అంటున్నా, ఇది మేము చేసేది కాదండి, మేము తీసే సినిమా చేసేది అంతే. అది కూడా అవుతుందని అనుకుంటున్నాం. కల్కి ఫిబ్రవరి నుంచి అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? అది మేము విన్న న్యూస్ ప్రకారం చెప్పేస్తాం, ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మేము మీకు ముందే చెప్తాం. రోషన్ గారు ఇక్కడ సార్, అంటే బేసిక్గా ఇందాక స్వప్న గారే స్టేట్మెంట్ ఇచ్చారు, రోషన్ బికేమ్ స్టార్ అని చెప్పి. బేసిక్గా ఏంటంటే చాలామంది చాలా సినిమాలు చేసిన తర్వాత స్టార్ వస్తారు, బట్ మీకేంటంటే ఈ సినిమాలో లుక్స్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ప్రతి దానికి స్కోప్ దొరికింది. సో ఒక సినిమాతో స్టార్ అని చెప్పి ఒక ప్రొడ్యూసరు లేదంటే ఒక మీడియాను అంటాం కాదు, ఈరోజు ప్రజలు అంటున్నారు, చాలామంది ఆడియన్స్ అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ ఎలా తీసుకుంటారు? సో నిజంగానండి, నిజంగానా? నా దగ్గర రాలేదు. నో, థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే లిటరలీ దర్ మై వెల్ విషర్స్, ఎవరెవరైతే నా గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు, దర్ లిటరలీ మై వెల్ విషర్స్. అండ్ రేపు పొద్దున్న చేసే సినిమాల్లో కూడా నేను వాళ్ళని డిసప్పాయింట్ చేయను. అండ్ వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడే నన్ను. రోషన్ గారు, అంటే క్యారెక్టర్ని అండ్ మనకు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ నుంచి ఎవరైనా హీరో వస్తుంటే ఒక ఎలివేషన్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ మేము ఛాంపియన్ చూసినప్పుడు మీ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు, కథతో పాటు గ్రో అయ్యారు మీరు. నిజంగా అది కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏమో తెలియదు, కానీ ఆ గ్రోత్ని మేము బాగా ఎంజాయ్ చేసాం. మీ క్యారెక్టర్ మైకేల్గా ఇంట్రడ్యూస్ అయ్యారు, మైకేల్ బైరన్పల్లి వెళ్ళిన తర్వాత మాకు హీరో అయ్యాడు. సో ఆ క్యారెక్టర్ గ్రోత్ని మీకు ఎలా అనిపించింది? అప్పుడప్పుడు ఈ కథలో డ్రైవింగ్ సీట్లో వేరే ఆర్టిస్ట్ కూర్చున్నారు, అంటే కథని డ్రైవ్ చేయడానికి వేరే క్యారెక్టర్స్ చాలా వచ్చినాయి. అలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా ఇలాంటి సినిమాని చేయటం వెనకాల ఉన్న మీ ఆలోచన ఏంటి? సో బేసిక్గా అండి, ఓన్లీ మైకేల్ ఎమోషన్స్ చూపిస్తే మైకేల్ దేనికోసం ఫైట్ చేశాడు అనేది ఫ్లాట్ అయిపోద్ది. సో ప్రతి ఊరు వాళ్ళది, బైరాన్పల్లి అదే మన ప్రతి ఆర్టిస్ట్ది వాళ్ళ ఎమోషన్స్ చూపిస్తేనే మైకేల్ మీద వెయిట్ పడుతుంది. ఎందుకంటే మైకేల్ వాళ్ళని ఓన్ చేసేసుకున్నాడు.
సో వాళ్ళ క్యారెక్టర్స్ని కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంటుంది. అది చూపిస్తేనే మైకిల్ అనేవాడు లాస్ట్లో ఏదైతే ఉందో కాల్చేది ఇదంతా అది జస్టిఫై అవుతుంది ఫర్ షూర్. మీరు ఆ డెసిషన్ తీసుకోబట్టి మాకు కొత్త ఎక్స్పీరియన్స్ తగ్గి ఓకే కొత్తగా అనిపించింది. అదే సో స్టార్ వాజ్ బోర్న్ అనిపించింది సినిమాతో. ఏదండి? ఒక స్టార్ పుట్టాడు అనిపించింది కథలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రోషన్ గారు, ఇంకొకటి ఈ రోజు అంటే నిన్ననే ఇంకొక మూవీ కూడా రిలీజ్ అయింది వృషభ. మేమందరం మిమ్మల్ని మోహన్ లాల్ గారి మూవీలో వస్తున్నారు అని చెప్పేసి అమ్మ ఈ సినిమా గురించే మాట్లాడాలి. లెట్స్ టాక్ ఓన్లీ అబౌట్ దిస్ ఫిల్మ్. అంటే ఫైనల్ డెసిషన్ నో వంశీ లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఆన్ ప్రెస్ మీట్ ఈ సినిమా పెట్టుకుని ఇంకో సినిమా గురించి. స్వప్న గారు సార్, బ్యానర్ ఏదైనా ఈ పీరియడ్ డ్రామాలకి కేర్ ఆఫ్గా నిలిచిపోయారు. వైజయంతి కావచ్చు, స్వప్న కావచ్చు, 3 ఏంజల్స్. ఏంటి ఏమైనా సెంటిమెంట్కి ఫీల్ అవుతున్నారా? ఎందుకు? అదే అనుకుంటున్నాం సార్. మేము ఉంటే ఈ వెనకాల పీరియడ్లో ఉంటున్నాం, లేకపోతే ఫ్యూచర్ పీరియడ్లో ఉంటున్నాం. ఆఫీస్లోని జీవితాల్లో మాత్రమే నార్మల్ పీరియడ్లో ఉంటున్నాం. ఎందుకు ఇలా అవుతుందో తెలియట్లేదు. ఈజీ యాక్చువల్లీ నార్మల్ పీరియడ్ సినిమా తీయటం ఎంత సుఖం సార్. కాదు, మేము ఎందుకో మాకు ఇలాంటి కథలే వస్తున్నాయి. దోస్ స్టోరీస్ ఆర్ చూసింగ్ అస్ ఐ గెస్. ప్రదీప్ గారు, ఇందులో పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రస్తావన చూపించారు. అది నిజంగా ఉందా అండి? మీరు కల్పితంగా ఏమైనా యాడ్ చేశారా? సినిమాటిక్ లిబర్టీస్ ఎంతవరకు తీసుకున్నారు ఈ కథలో? లేదు, సాయుధ పోరాటంలో ఆయన పాత్ర ఉంది, ఖచ్చితంగా సుందరయ్య గారి పాత్ర ఉంది. అది వచ్చి మనుషులను కలవడం, మాట్లాడడం అనేది మనం కొంచెం ఫిక్షనలైజ్ చేసుకుంటాము. కానీ ఖచ్చితంగా సాయుధ పోరాటాన్ని ముందు నడిపించింది వాళ్ళే కదా. అక్కడి నుంచి సుందరయ్య గారు, ఇక్కడ రావినారాయణ రెడ్డి గారు. సార్ ప్రదీప్ గారు, బైరన్పల్లి అంటే జలియన్వాలా బాగ్ ఆఫ్ తెలంగాణ అంటారు కదా ఇన్సిడెంట్, అది రికార్డ్ అయింది. మీరు 5 years బ్యాకే కథ రాసుకున్నారు, అప్పుడు అద్భుతం. కానీ మధ్యలో ఒక సినిమా వచ్చింది, అంటే బైరన్పల్లి స్టోరీ గురించి ఒక. అవునవును, అది కొంచెం అందరికీ తెలిసింది. దాని తర్వాత మీరు ఏమైనా చేంజెస్ ఏం చేశారా, లేకపోతే అదే స్టిక్ అని అయ్యారా మీరు అనుకున్నారు? మధ్యలో ఏ సినిమా అండి? రజాకార్. రజాకార్లో అంటే పాయింట్ డిస్కస్ చేశాం. అవునవును, ఆ సినిమా మొత్తం ఐగెస్ అంతా సాయుధ పోరాటం గురించి మాట్లాడింది. అది రాకముందే మేము ఈ సినిమా చేద్దామని స్వప్న గారికి చెప్పాము. అది వచ్చినప్పుడు ఒకసారి స్వప్న గారిని అడిగాను, మరి ఇలా ఇంకో సినిమా వస్తుంది అంటే మనం అంటే ఆవిడ ఒకటే అన్నది, 100 సినిమాలు రాని, మన కథ మనది, మన సినిమా మనది, మన సినిమా మనం చేద్దాం. తను ఇచ్చిన అష్యూరెన్స్తోనే సినిమా జరిగింది. దాని తర్వాత బడ్జెట్ పెంచుకోవడం కానీ, ఎక్స్టెండెడ్ సీన్స్ కానీ రాసుకోవడం ఏం లేదు సార్. ఏదైతే ముందు అనుకున్నామో చివరి వరకు దానికే స్టిక్ అయినామో అదే సినిమాగా తీసాం, అంతే. ఏం మార్పులు జరగలేదు. రోషన్ భాయ్, అంటే మీరు ఎంచుకునే కథల్ని మిమ్మల్ని ఛాంపియన్గా నిలబెడుతున్నాయి. సో ఇందాక మనం చూసాం, మహానటి సావిత్రి కావచ్చు, ఇప్పుడు ఈ కథ కావచ్చు, కల్కి కావచ్చు. సో నిన్న ఎస్పెషల్లీ మూమెంట్ ఏంటంటే, ఏదైతే మీకు కథకి మూలం ఊరుందో బైరాన్పల్లి, ఆ గ్రామస్తులందరూ కూడా చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. వాళ్ళ మీద, వాళ్ళ ఊరికి ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రజలు వాళ్ళ ఊరి మీద ఇంకా గౌరవం బాగా పెరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇన్సిడెంట్ చూడలేదు, వాళ్ళు ఇన్సిడెంట్ మీద ఫీల్ అవ్వలేదు, జరిగిన కథలు విన్నారు, తెలుసుకున్నారే తప్ప వాళ్ళు స్క్రీన్ మీద ప్రత్యేకంగా చూసి చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. సో మీ మీద చాలా రెస్పెక్ట్ పెడుతుంది. ఒక మేకర్గా ఒక సినిమా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు తీస్తుంటాం, లేదా సోషల్ ఇష్యూస్ కొన్ని టేకప్ చేస్తాం, కానీ ఒక హిస్టారికల్ మూవీని అందిస్తే అది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ప్రపంచంలో ఒక గ్రామ చరిత్ర అనేది వరల్డ్ వైడ్గా తెలియడానికి మీ నిర్మాణ సంస్థ రావడం పట్ల వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు. మీకు ధన్యవాదాలు చెప్పారు. మీరు వాళ్ళ ఊరి కోసం అంటే మీరు ఎప్పుడు వస్తారని వాళ్ళు. థ్యాంక్ యూ సార్. రోషన్ వెళ్ళాడు, చాలా బాగా జరిగింది కూడా, వాళ్ళందరినీ కలిశాడు. మేమందరం కూడా నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకుంటున్నాం బైరాన్పల్లి, బికాజ్ వాళ్ళ మీదే తీసాం ఈ సినిమా. సో దిస్ సక్సెస్ ఇస్ దేర్స్ యాజ్ మచ్ యాజ్ ఇట్స్ అవర్స్. అండ్ ఇట్లాంటి హిస్టారికల్ మూమెంట్లో మీరు ఆ ఊరి గ్రామంకి సంబంధించి ముందు స్టడీ మీ కథ చెప్పినప్పుడు, సో ఇట్లాంటి చారిత్రక పొరపాట్లు అనేది సినిమా ద్వారా వస్తే ఒక పెద్ద తప్పిదాలు అవుతాయి. సో దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే మనం ఒక హీరోని ఆ ఊరికి పంపించి ఆ కథగా మలుస్తున్నప్పుడు ఒక మేకర్గా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రదీప్ చాలా రీసెర్చ్ చేశాడు సార్. వి సెంట్ కెమెరాస్, వి డిడ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటరీస్ అరౌండ్ దెమ్, వి ఫౌండ్ అ లాట్ ఆఫ్ స్టోరీస్, లాట్ ఆఫ్ దోస్ నేమ్స్ ఆర్ రియల్, లాట్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ ఆర్ రియల్. దాన్ని కొంచెం ఆబ్వియస్లీ ఎలివేట్ చేసాం, కొంచెం ఫిక్టిషియస్ చేసాం ఫర్ ద సినిమాటిక్ లిబర్టీ. బట్ ఎస్, ఇనఫ్ రీసెర్చ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ హ్యాస్ డన్. డైరెక్టర్ గారు, అంటే ఈ ఊరి సెట్ అంటే సినిమా మొత్తం సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ ఊర్లో హీరో అంటే ఆ ఊరికి హీరో ఎలా వెళ్తాడు, వాళ్ళతో ఆ ఊరికి సంబంధించి వాళ్ళ రజాకార్ల మీద వాళ్ళ పోరాటంలో ఎలా భాగస్వామ్యం అవుతుంది, చాలా బాగా బ్లెండ్ చేయడం జరిగింది. సో మీ థాట్స్ క్యాట్స్ అప్ అని చెప్పొచ్చు. అయితే ఆ ఊరికి సంబంధించి ఎపిసోడ్లు ఎలా షూట్ చేయగలిగారు, మీ థాట్ ఏంటి సార్? ఆ ఊరికి ఎలా తీసుకెళ్ళాలి ఏంటనేది ముందు నుంచి మీకు అదే ఉందా? గన్స్ ఎలా తీసుకెళ్తాడనే ఉందా, లేదంటే ఇంకా ఆలోచనలు ఏమేమి ఉంటాయి? హీరోనా? లేదండి, మొదటి బైరాన్పల్లి వరకు
ఉన్నటువంటి స్ట్రగుల్ ఏంటి? మొదటి నుంచి అదే ఉందండి. అంటే హీరోకు ఒక గోల్ ఉంది, ఆ గోల్లో భాగంగా ఒకటి వేయడానికి ఒప్పుకున్నాడు, అది మిస్ఫైర్ అయింది. ఇక్కడ ఒక అవసరం ఉంది, ఆ అవసరానికి హీరో వచ్చి ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది అది మొదటి నుంచి ఉంది. సో మొదటి నుంచి ఉంది. కాకపోతే హీరోకి ఏమంటే ఇది నాకు సంబంధం లేని ప్రపంచం, వచ్చి ఉన్నాను కొన్ని రోజులు వెళ్ళిపోతాను, నాకు సంబంధం లేని ప్రపంచము అని చెప్పేసి చివరి వరకు కూడా ఇది నాకు సంబంధం లేదు అనుకొని వెళ్ళిపోయే క్యారెక్టర్ చివరిలో ఇది నా ఊరు, ఇది నా యుద్ధం కూడా అని తిరిగి రావడమే కథ. కొంతమంది ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి విమర్శ, నా అభిప్రాయం కాదు, వాళ్ళ నుంచి విన్న మాట మీకు చెప్తున్నాను. ఓకే. బైరన్పల్లికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో హీరో రాజిరెడ్డి. సో రాజిరెడ్డి తరపున గ్రామస్తులందరూ కలిసి రాజిరెడ్డితో కలిసి ఫైట్ చేశారు సో రజాకార్ల మీద. కానీ హీరో వచ్చి ఫైట్ చేయడం అనేది చాలా కృతకంగా ఉంది. అంటే మన సినిమాటిక్గా తీసుకున్న ఒక కథకి హీరో అవసరం కాబట్టి ఆ ఊరికి పంపించాం, ఫైట్ చేసాం. కానీ కొంతమంది దీన్ని పాజిటివ్గా తీసుకోవట్లేదు, వాళ్ళకి ఏం చెప్తారు? అదే అండి చెప్పేది. అంటే సినిమా ఇప్పుడు ఒక వేరే ఆల్టర్నేట్ హిస్టరీ అనే జానర్ ఉంటుంది. అంటే మనం పూర్తిగా ఆ చరిత్రను తీయడము ఒక జానర్, ఆల్టర్నేట్ హిస్టరీ ఒక జానర్. సో మేము సెకండ్ చూజ్ చేసుకున్నాం. నేను రాసుకున్నప్పుడు తెలుసు అంటే ఖచ్చితంగా ఎక్కడో హీరో ఇందులోకి వచ్చినప్పుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటున్నాం అని చెప్పేసి. అందుకే వీలైనంత వరకు మీరు ఈరోజు ఏదైతే అంటున్నారో అంటే క్లైమాక్స్ నిడివి పెరిగింది, కొంచెం తగ్గి ఉండాల్సి ఉంటే బాగుండే, నాకు చాలా ఈజీ. అంటే మొత్తం ఊరందరిని చుట్టుముట్టినరు, హీరో 2 గన్స్ తీసుకొని వచ్చి అందరినీ చంపేసి హీరోని గెలిపించడం, షూట్ చేయడం చాలా ఈజీ. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇది వాళ్ళ పోరాటం, వాళ్ళ అస్తిత్వం. సో దానికోసమే, ఆ డీటెయిల్ కోసమే, వాళ్ళ పోరాటం చూపించడం కోసమే క్లైమాక్స్లో మాకేమంటే ఆ టైం తీసుకోవాల్సి వచ్చింది. అంతే తప్పించి ఏ రోజు వాళ్ళ స్థాయిని కానీ వాళ్ళ త్యాగాలను కానీ తక్కువ చేయడం అనేది ఎప్పుడూ ఉద్దేశం కాదు. ఏమంటే సినిమా ఎంతమందికి అప్పీల్ అయ్యేలాగా చేయగలను ఆ ప్రాసెస్లో భాగంగా హీరో క్యారెక్టర్ దానికి రాసుకోవాల్సి వచ్చింది అంతే. రోషన్ బ్రో, పెళ్లి సందడి తర్వాత ఛాంపియన్ ఆల్మోస్ట్ 5 years అవుతుంది. ఈ 5 yearsలో అంటే వెయిట్ చేసావు ఈ సినిమా గురించి, లార్జర్ దెన్ లైఫ్ పెద్ద సినిమాని. సో నెక్స్ట్ కూడా కెరియర్ ఇలాగే చూజ్ చేసుకుంటారా లేకపోతే ఫాస్ట్ ట్రాక్లో వెళ్తారా? నెక్స్ట్ ఇంకా ఆగనండి, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఇంకా ఆగేది లేదు, ఇంకా టకటకా చేసుకుంటా, మంచి సినిమాలు చేసుకుంటా. స్వప్న గారు, దుల్కర్తో ఏంటండి స్వప్న సినిమాకి అగ్రిమెంట్? ఐ మీన్ జెన్యున్గా అది ఒక అంటే చెప్పేసి సరే ఎనీవేస్ అంటే నేను ఒక ఫోన్ పికప్ చేసి నువ్వు చెయ్యాలి దుల్కర్ ఇది ఒకటి అని అంటే ఓకే చేసేస్తా. అది కాదు దుల్కర్, నువ్వు ఒకసారి ఇని నీకు నచ్చితేనే కాదు, నువ్వు చెప్పావు అంటే నువ్వు చేస్తున్నావు, నువ్వు సినిమా తీస్తున్నావు అంటే బాగుంటుంది, నేను చేస్తాను. అదే అంటాను, హీజ్ అ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఫ్రమ్ అనదర్ ల్యాండ్. సో దుల్కర్స్ థ్యాంక్ యూ దుల్కర్ ఆన్ దిస్ ఒకేషన్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫర్ వాట్ హీ డిడ్ టు అస్. లాస్ట్ క్వశ్చన్ అండి. ప్రదీప్, దుల్కర్తో చెప్పించిన డైలాగ్ అనేది మీ సినిమాకి వన్ ఆఫ్ ద హార్ట్ పాయింట్ లాగా అయింది. ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ లైనప్ ఫర్ ద ఫిలిం. అవును సార్. సో అంటే ఆ డైలాగ్ ఇన్స్పిరేషన్ ఏంటి? దో యూ హ్యావ్ ఇంటర్కనెక్టెడ్ ద హోల్ బ్రిటిష్ థింగా లేదంటే కరెంట్ సొసైటల్ థింగ్ కూడా అందులో అంటే అది ఎప్పుడు అంటే ఒక యూనివర్సల్ ట్రూత్ అంటే ఎప్పుడైతే మనం అన్యాయం ఎందుకు జరుగుతుందని ప్రశ్నిస్తాం తప్పించి దాన్ని ఎప్పుడు ఎదురు నిలబడి పోరాడం, అదే చెప్తాడు. అందుకే మైకేల్ క్యారెక్టర్ కూడా అంతవరకు ఉన్నది, ఒక డ్యూయాలిటీ ఉన్నది. అంటే ఇది నా పోరాటమా, చేయాలా వద్దా అనే డ్యూయాలిటీకి అక్కడ ఆన్సర్ దొరికింది తన డ్రీమ్లో ఫాదర్ దగ్గర నుంచి. దిస్ ఈజ్ ద ఫైట్, యూ హ్యావ్ టు ఫైట్ అని ఎప్పుడైతే ఆన్సర్ దొరికిందో అక్కడి నుంచి వచ్చి వాళ్ళ కోసం వాళ్ళతో పాటు కలిసి చేయాల్సి వస్తుంది. అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సినిమాలో. అండ్ థ్యాంక్స్ టు దుల్కర్ గారికి, చెప్పగానే ఒప్పుకొని ఏం అడగకుండా మేము ఏది ఇస్తే అది వెంటనే చేస్తారు సార్. వెరీ 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 మచ్ థ్యాంక్స్ టు దుల్కర్ సల్మాన్ గారు. అనస్వర, yeah, so you told earlier as well, like other than the Telugu language you haven't felt anything difficult for the film, but post the release what is your takeaway from the film? Sorry, post the release of the film what is the takeaway for you? I think the reaction from the audience, like I said before, I never experienced something like that before for my film. So that would be something I felt like a once in a lifetime kind of moment for me. So I'm gonna keep it forever. Thank you so much.
థ్యాంక్ యూ ఎవ్రీవన్. క్లోజ్ చేసే ముందు ప్రకాష్ రాజ్ గారు వెరీ థ్యాంక్స్. అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు ఇవ్వాలనుకున్నప్పుడు మాకు ప్రకాష్ రాజ్ గారు గుర్తొచ్చారు. ఆయన అడగగానే వెంటనే